పహల్గాం ఉగ్రదాడి ఘటనపై విచారణలో ఎన్ఐఏ కీలకమైన పురోగతి సాధించింది. ఈ దాడి వెనుక లష్కరే తోయిబా, పాక్ ఆర్మీ, ఐఎస్ఐ ఉన్నట్లుగా ప్రాథమిక నివేదిక వెల్లడించింది. లెజ్ హెడ్ క్వార్టర్స్ లో ప్రణాళిక సిద్దం చేసినట్లు గుర్తించారు. సీనియర్ ఐఎస్ఐ అధికారుల సూచనలతో దాడి జరిగినట్లు తెలిపింది. పీఓకే నుంచి హాష్మీ మూసా, అలీభాయ్ వచ్చారు. వీరు పాక్ హ్యాండ్లర్లతో నిత్యం టచ్ లో ఉంటూ లోకల్ ఉగ్రవాదుల సహాయంతో దాడికి పాల్పడినట్లు వెల్లడించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. రెహానా, పహల్గాం దాడికి సంబంధించి ప్రతిరోజు విస్తుపోయే నిజాలు కూడా తెలుస్తున్నాయి. ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు కూడా రోజు రోజు కూడా కేసు పురోగతి కూడా సాధిస్తున్నారు. ఖచ్చితంగా ఈ పహల్గాం ఉగ్రదాడి వెనకాల ఐఎస్ఐ హస్తం ఉందని కూడా మరోసారి తేటతెల్లం అయిపోయింది. చాలా క్లియర్ గా కూడా దీని వెనకాల ఈ లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్స్ లో కూడా ఈ ప్రణాళిక సిద్ధం చేసినట్లు కూడా గుర్తించారు. సీనియర్ ఐఎస్ఐ అధికారులు సూచనలతో ఈ దాడి జరిగిందని కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. పిఓకే నుంచి హష్మీ ముసా, అలీభాయ్ వీరు పాకిస్తాన్ హ్యాండర్లతో నిత్యం టచ్ లో ఉంటూ లోకల్ ఉగ్రవాదుల సాయంతో దాడికి పాల్పడ్డారని కూడా తెలుస్తున్నారు. అయితే ఇప్పుడు దీంతో పాటు పాకిస్తాన్ టెర్రర్ క్యాంపుల పైన కూడా భయంకరమైన వాస్తవాలు వెల్లడి అవుతున్నాయి. కాశ్మీర్ నుండి ఆఫ్ఘనిస్తాన్ అలాగే రష్యా వరకు వందలాది టెర్రర్ క్యాంపులను పాకిస్తాన్ నిర్వహిస్తుందని కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు ధృవీకరించాయి. పంజాబ్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా అలాగే వజీరిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్, పిఓకే వంటి ప్రావిన్స్లలో పాకిస్తాన్ నిర్వహిస్తున్న ఉగ్రవాద శిబిరాల జాబితా చూస్తే కూడా పాకిస్తాన్ ఎంత టెర్రరిజాన్ని ఎంత ప్రోత్సహిస్తుంది, అలాగే ప్రపంచాన్ని ఎంత ప్రభావితం చేస్తుంది అనేది కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది. ఒక రకంగా పాకిస్తాన్ తెగించిందని కూడా చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. లష్కరే తోయిబాతో పాటు జైషే మొహమ్మద్ అలాగే హిజ్బుల్ ముజాహిదీన్ తో పాటు ఐసిస్, ఖోరాసన్ వంటి అంతర్జాతీయ సంస్థలు నిర్వహిస్తున్న ఈ శిబిరాలు ఉగ్రవాదము, ఆయుధ శిక్షణ, ఆత్మాహుతి కార్యకలాపాలకి కేంద్రంగా కూడా పనిచేస్తాయి. పాకిస్తాన్ మాజీ సైనిక సిబ్బంది తరచుగా శిక్షణలో సహాయం చేస్తారని కూడా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. కార్యాచరణ పకడ్బందీగా అమలు చేసేందుకు సైనిక నైపుణ్యాన్ని కూడా ఈ మాజీ సైనిక అధికారులు అందిస్తూ ఉంటారు. ఉగ్రవాద నెట్వర్క్ నిధులు కూడా సమకూరుస్తున్నట్లు కూడా పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ఇప్పటికే అంగీకరించారు. ఒక అంతర్జాతీయ మీడియా ఛానల్ డిబేట్ లో పాకిస్తాన్ ప్రపంచ ఉగ్రవాదానికి ఆజ్యం పోస్తున్న ఒక దుష్ట రాజ్యంగా కూడా బయటపడిందని కూడా భారతదేశం పలుమార్లు ఐక్యరాజ్య సమితిలో చెప్పిన ఒక రోజు తర్వాత కూడా సిమిలర్ ఇదే ఇన్సిడెంట్ అవ్వడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా పాకిస్తాన్ సరిహద్దు ఉగ్రవాదము, తిరుగుబాటుతో పాటు తీవ్రవాద భావజాలానికి స్థావరంగా కూడా ఒక పాకిస్తాన్ అంటే టెర్రరిస్టుల అడ్డాగా కూడా ఉపయోగిస్తున్నారు. ఉదాహరణలు కూడా ఉన్నాయి. 2018లో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఇస్లామిక్ సంస్థ లష్కరే తోయిబా నిర్వహించిన 2008లో ముంబైలో జరిగిన దాడులలో కూడా పాకిస్తాన్ ప్రభుత్వం పాత్ర పోషించింది అని స్వయంగా అప్పటి మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా అంగీకరించారు. జమ్మూ కాశ్మీర్ లో భారతదేశంతో పోరాడడానికి ఉగ్రవాద దళాలకు శిక్షణ కూడా ఇచ్చాయని కూడా పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషర్రఫ్ కూడా అంగీకరించారు. ఎందుకంటే పర్వేజ్ ముషర్రఫే కారకుడు 99 కార్గిల్ వారికి ఆర్మీ చీఫ్ గా ఉండే అనంతరం పాకిస్తాన్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశాడు. పర్వేజ్ ముషర్రఫ్ కూడా తన దళాల నుండే ఉగ్రవాదులకి నేను ట్రైనింగ్ ఇప్పించానని కూడా స్వయంగా ఒప్పుకున్నాడు గతంలో. అయితే భారతదేశం చర్చలకు రావాలని బలవంతం చేయడంతో పాటు అప్పట్లో అంతర్జాతీయంగా ఈ సమస్య లేవనెత్తడం కోసము ప్రభుత్వం కళ్ళు మూసుకుందని కూడా ఆయన అంగీకరించారు. ఇలా చాలా ఉదంతాలు ఉన్నాయి ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అనేది పాకిస్తాన్ చేయడము. అలాగే కొద్ది రోజుల కిందట పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజ్ మహమూద్ కూడా ఆసిఫ్ ఇటీవల 3 దశాబ్దాలకు పైగా దేశం ఉగ్రవాద గ్రూపులకి మద్దతు ఇచ్చిందంటూ కూడా ఆయన పేర్కొనడం అంతర్జాతీయ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఒక డిబేట్ లో కూడా ఆయన అంగీకరించారు. తాలిబాన్ లో ఆఫ్ఘనిస్తాన్ లో హక్వానీ నెట్వర్క్ దాడుల విషయానికి వస్తే అక్కడ పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ఆఫ్ఘన్ తాలిబాన్ హక్కానీ నెట్వర్క్ మద్దతు ఇస్తున్నట్లు కూడా వారికి నిధులు, శిక్షణతో పాటు సురక్షితమైన దారులు కూడా చూపిస్తున్నట్లు కూడా వెల్లడి అయింది. ఈ గ్రూపులకు ఆఫ్ఘనిస్తాన్ పౌరులతో పాటు టార్గెట్ అక్కడ ప్రత్యేకంగా ఆఫ్ఘన్ సిటిజన్స్ తో పాటు ప్రభుత్వ
అలాగే అంతర్జాతీయ వేదికలపైన కూడా దాడులు చేయాల్సిందిగా కూడా గతంలో కూడా ఆఫ్ఘనిస్తాన్ లో కూడా మనం చూసాం ఒక అన్సర్టినిటీ. సో దీంట్లో ప్రధానంగా 2008లో కాబుల్లోని ఇండియన్ ఎంబసీ పైన కూడా కాబుల్లో కార్యాలయంపై జరిగిన బాంబు దాడి, అలాగే 2013లో కాబుల్లోని అమెరికా రాయబారాలయం పైన జరిగిన దాడి ఉన్నాయి. ఇది మొత్తము అంటే ఓవరాల్ గా ఈ ట్రాక్ రికార్డ్ తీసుకుంటే, అలాగే 2024 మాస్కో కాన్సర్ట్ హాల్ దాడిలో కూడా, అలాగే 2025 ఏప్రిల్లో కూడా మాస్కో ఉగ్రవాద దాడి దర్యాప్తులో కూడా పాకిస్తాన్ లింక్ బయటపడిందని అధికారికంగా రష్యా అధికారులు కూడా నొక్కి చెప్పాయి. ఈ దాడులో సూత్రధారిగా తాజిక్ ను గుర్తించాయి. అతనికి పాకిస్తాన్ తో సంబంధాలను కూడా ఇప్పటికే రష్యా ఈజీబీ ఏజెంట్లు కూడా సీక్రెట్ గా దీనిపైన మొత్తం ఈ తాజిక్ అనేవాడు ఎక్కడి వాడు అనేది దాని పూర్తి స్థాయిలో డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేశారు. మరోవైపు రష్యా కూడా త్వరలో పాకిస్తాన్ ఇదే విషయం పైన కూడా పాకిస్తాన్ కి సమన్లు కూడా జారీ చేయనుందనేది కూడా తెలుస్తోంది. అయితే పాకిస్తాన్ నెట్వర్క్ నుండి దాడి చేసిన వారందరికీ కూడా పాకిస్తాన్ నెట్వర్క్ నుండి లాజిస్టిక్ లేదా సైద్ధాంతిక మద్దతు ఉండవచ్చని కూడా నివేదికలు సూచిస్తున్నాయి. పాకిస్తాన్ కు చెందిన సున్నీ ఉగ్రవాద సంస్థ జైష్ అల్ అద్లా బలూచిస్తాన్ ప్రావిన్స్ లో ఇరాన్ భద్రతా దళాలపై పదే దాడి చేసింది. దీని ప్రతిస్పందనగా ఇరాన్ 2024 జనవరి పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లో జైష్ ఉల్ అద్లా రహస్య స్థావరాలుగా అభివర్ణించిన వాటిని లక్ష్యంగా చేసుకుని క్షిపణి డ్రోన్ దాడులను కూడా పాల్పడింది. ఇలా చూసుకుంటే పాకిస్తాన్ ట్రాక్ రికార్డు మొదటి నుంచి కూడా ఇటు టెర్రరిస్టులను ఎంకరేజ్ చేయడము, దీంతో పాటు బిన్ లాడెన్ కూడా పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ సమీపంలో ఒక కాంపౌండ్ లో సంవత్సరాలుగా అక్కడే ఉన్నా కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ చెప్పకపోవడము, తర్వాత అనంతరం సిఐఏ పసిగట్టి బిన్ లాడెన్ ని కూడా పట్టుకున్న విషయం తెలుస్తుంది. సో ఇలా రోజు కూడా ఒక కొత్త ట్విస్ట్లతోని ప్రస్తుతం పాల్గొమ దాడి ఉగ్రవాద విచారణలో కూడా ఎన్ఐఏ కీలకమైన పురోగతి సాధించింది. ఈ దాడి వెనుక లష్కరే తోబాతో పాటు పాకిస్తాన్ ఆర్మీ ఐఎస్ఐ ఉన్నట్లు కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది. రాయనా